వైసీపీ పతనానికి కూడా అంతే మోతాదులో తప్పిదాలు ఉన్నాయి. అలాగే 2019లో వైసీపీ విజయానికి జగన్ పాదయాత్రలు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, కుటుంబ సభ్యుల సహకారం, అమాత్యుల పరోక్ష మద్దతు ఇలా అనేక అస్త్రాలు వైసీపీ విజయానికి మార్గాలు చూపాయి. ఈ అస్త్రాలతో పాటు ప్రత్యర్థి పార్టీల మధ్య ఏర్పడిన చీలిక, ప్రజల అమాయకత్వం కూడా తోడవడంతో జగన్ వేసిన రాజకీయ పాచికలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలనిచ్చాయి. అయితే అప్పుడు జగన్ చేతిలో ఉన్న అస్త్రాలలో ఇప్పుడు కొన్ని చేజారిపోగా మరికొన్ని నిరుపయోగంగా మిగిలాయి. వైసీపీ విజయానికి, జగన్ పట్టాభిషేకానికి ముఖ్య పాత్ర పోషించింది జగన్ పాదయాత్ర. నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు అంటూ పాదయాత్రలో జగన్ చూపిన కపట ప్రేమకు కట్టు బానిసలుగా మారిపోయారు ఏపీ ఓటర్లు. దాని ఫలితమే గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసాన్ని పంటి బిగువన బిగపెట్టుకున్నారు. అయితే నాడు అధికారం కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ ఆ అధికారం చేతికి అందగానే ప్యాలెస్ల మధ్య విమానయాత్రలు చేశారు. 2011లో 1తో మొదలైన వైసీపీ ప్రయాణం 2019కి 151గా ఎగిసి ప్రస్తుతం 11కి పడింది. వైసీపీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షంలో ఉంటే, ప్రజల మధ్య అధికారంలో ఉంటే ప్యాలెస్ లోపల అన్నట్లుగా సాగిన జగన్ విధానం నేటికి ప్రజలు గుర్తించారు.